శ్రీ శివాయ గురువే నమః. ఆణిముత్యాలలో మార్జిన్ మనం రాసేటప్పుడు ఎడమవైపు ఎక్కువ మార్జిన్ వదిలేవారు, కుడివైపు మార్జిన్ ఎక్కువ వదిలేవారు వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. రాత బాగుంటే తలరాత బాగుంటుందని పెద్దవాళ్ళు అంటారు. అందుకే అందంగా గుండ్రంగా రాయమని అంటూ ఉంటారు. అలా రాసేటప్పుడు కొంతమంది కాగితానికి ఎడమవైపు చాలా ఎక్కువగా మార్జిన్ వదులుతారు. కొందరు ఎడమవైపు కంటే కుడివైపు ఖాళీ మార్జిన్ వదులుతారు. ఇంకొందరు ఎక్కువ పేజీలు రాసేటప్పుడు రాస్తున్న పేజీలో ఇంకా 4-5 పంక్తులు రాయటానికి ఖాళీ ఉన్నా సరే అక్కడతో ఆపి తరువాత పేజీ ప్రారంభిస్తారు. ఎడమవైపు ఎక్కువ మార్జిన్ వదిలి రాసేవారు స్వశక్తిపై ఆధారపడతారు. వారసత్వ సంపదలకు వీరు ఆశపడరు. సంస్కారవంతులు. స్వయం సంపాదన పట్ల ఆసక్తి ఎక్కువ. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. ఎవరితోనూ కలవరు. ఇతరులకు సహాయం చేసే గుణం తక్కువ. కానీ ఇతరుల అవసరాలను గుర్తిస్తే మటుకు వారు అడిగిన దానికంటే పెద్ద మొత్తంలోనే సాయం చేస్తారు. వీరు ఆదర్శం కోసం పోరాడుతారు, కానీ ఆదర్శవంతంగా జీవిస్తారు. మానవతావాదులుగా పేరు తెచ్చుకుంటారు. ఎడమవైపు తక్కువ మార్జిన్ ఇచ్చేవారు ఇతరులపై ఎక్కువగా ఆధారపడతారు. ఎవరిని త్వరగా నమ్మరు, కానీ ఇతరులకు నమ్మకస్తులే. వీరు పొదుపరులు. అభిరుచులు తరచూ వీరికి మారుతూ ఉంటాయి. వీరికి వాదనలంటే ఇష్టం ఉండదు. సుఖంగా జీవించాలనే కోరుకుంటారు. ప్రాచీన ఆధునిక భావాల సమ్మేళనముగా ఉంటారు. అన్ని రకాల సంప్రదాయాలను ఇష్టపడతారు. రాయటం ప్రారంభించినప్పుడు ఎక్కువ మార్జిన్ వదిలి రాను రాను పంక్తులను ఎడమవైపు మార్జిన్ వైపు రాతను జరుపుతూ వచ్చేవారు భవిష్యత్తుపై ఎక్కువ నమ్మకం లేని వారై ఉంటారు. జీవితాన్ని కళాత్మకంగా మలుచుకుంటారు. ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. అనుమానస్తులను, ఈర్ష్యాపరులను వీరు దగ్గరికి రానివ్వరు. ఏ సవాలునైనా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటారు. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ మీరు ఎలా రాస్తున్నారో మీరే పరిశీలించుకోండి, మీకు అర్థం అవుతుంది. కానీ అందంగా రాయటం అలవాటు చేసుకోండి. మీ మనస్తత్వం మీ రాతను బట్టే మీకు తెలుస్తుంది.